అప్పటి విజిలెన్స్ అయిన సతీష్ చనిపోవడంపై మీ అభిప్రాయం? కొన్ని వైసీపీ మోకాలు చేసిన కుతంత్రాలు వాళ్ళు బయటపడతాయన్న ఉద్దేశంతోనే ఆయనని హతమార్చడం జరిగినది. వాళ్ళు బయటపడతాయి, మేము కేసులు కోర్టులు తిరగాల, ఆయన బయటపడతారనే ఉద్దేశంతోనే ఆయనని హతమార్చడం జరిగినది ట్రైన్లోన. దానిని కూడా హత్యగా క్రియేట్ చేయాలంటున్నది జగన్. పోలీసులు వేధింపులు అయితే కాదు, ఇది 100% వైసీపీ వాళ్ళు కుట్రలు చేసినారు. పరాకమణి కేసులోన ఒక ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారిని ఆయన ఆదాయాన్ని దోచుకోవాలన్న ఉద్దేశంతోనే దోచుకున్నారు. వాళ్ళని ఎలాగైతే కేసులో మళ్లించాలంటే ఈయనని తప్పించుకుంటే మీ కేసులో నుంచి బయటపడతామన్న ఉద్దేశంతోనే ఆయన హతమార్చడం జరిగినది. అంటే ఇప్పుడు ట్రైన్లో నుంచి పడితే మహా అయితే పక్కన పడతాం. 200 మీటర్లు పడ్డ బాడీ పట్టడంపై మీ అభిప్రాయం? అంటే ఏమంటే ట్రైన్ స్పీడ్గా వెళ్తున్నది, ఆ స్పీడ్లోనే ముందుకు వెళ్ళిపోయారన్న ఉద్దేశంతోనే వాళ్ళు క్రియేట్ చేశారు. అదేమి కాదు, వీళ్ళు హతమార్చి ఆయనని బయటికి దుబ్బడం జరిగినది. ఇప్పుడు పోస్ట్ మార్టంలోనేమో దీన్ని హత్య చేశారని అని వచ్చింది. వీళ్ళేమో ప్రెస్ మీట్ ముందే పెట్టేసి ఆత్మహత్య అని చెప్పడంపై వైసీపీ మీరేమంటారు? వాళ్ళు తప్పించుకోవడానికి ఏమైనా చేస్తారు, ఏ కుట్రలైనా పొందుతారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి సొంత వాళ్ళ బాబాయినే చంపారు. అలాంటిది ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ తర్వాత సామాన్య ప్రజలను కానీ ఎవరిని వదిలిపెట్టాడు ఆయన.